శోభ తెలుగు న్యూస్ కి స్వాగతం. నంద్యాల మండల పరిధిలోని చాపిరేవుల గ్రామంలో ఉన్న ఎలిమెంటరీ పాఠశాలలో 3వ తరగతి విద్యార్థినిపై క్లాస్ టీచర్ రెచ్చిపోయి తన బెత్తానికి విద్యార్థిపై పని చెప్పింది. విద్యార్థినికి టీచర్ కొట్టిన దెబ్బలకు ఒంటిపై, చేతులపై, కాళ్లపై, తొడలపై వాతలు పడ్డాయని విద్యార్థిని తల్లిదండ్రులు ఎలిమెంటరీ పాఠశాల వద్ద ఘర్షణకు దిగారు. విద్యార్థిని టీచర్ మాట వినలేదు అని నెపంతో విద్యార్థినిపై విరుచుకోబడి ఇష్టానుసారంగా కొట్టింది అని విద్యార్థి తల్లిదండ్రులు వాపోతున్నారు. చాపురేవుల ఎలిమెంటరీ పాఠశాలలో పాఠశాల విద్యార్థుల పట్ల టీచర్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారు అని, నిన్న జరిగిన సంఘటనతో ఇతర విద్యార్థులకు జరిగిన సంఘటన విషయం కూడా ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. విద్యార్థినిపై జరిగిన సంఘటనపై చాపురేవుల గ్రామ పెద్దలు జోక్యం చేసుకోవడంతో సమస్య సర్దుమణిగింది అని గ్రామ ప్రజలు తెలిపారు. విద్యార్థిపై దురుసుగా ప్రవర్తించిన తీరుపై టీచర్పై చర్యలు తీసుకోవాలి అని విద్యార్థిని తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు తెలిపారు. ఇప్పుడు బడి కనిపించేది ఎందుకు? గవర్నమెంట్ స్కూల్ కానీ పిల్లలు మీరు చూసుకోవాలి కదా. దానికి బాధ్యతలు ఎవరు? ఒకటైతుంది. నువ్వు ఒకసారి పట్టు 4 మాటలు తీసుకోవాలా. నీకు జాబులు ఇచ్చేది ఎందుకు? ఊకిచ్చినారా? పిల్లల్ని ఇట్లా పనికి రాకముందమ్మా నేనేం చేయాలని వాళ్ళ నుంచి చెప్తే వాళ్ళు ఏమన్నా చెప్తారు. నువ్వు ఈ పొద్దు కొడతావు, రేపు పొద్దున చంపేస్తావు. ఎవరు దానికి బాధ్యతలు? బొచ్చు పట్టుకొని మళ్ళీ వంగబెట్టి గుద్దుతాదంటే ఈ పొలం మీద ఎవరేం అడగకోకుండా కిందలు పడతానే కానీ 15,000 ఖర్చు పెట్టుకొచ్చుకునే నువ్వు తిక్కనా కొడుకు వైపు పెట్టుకున్నావు. ఎంత పెట్టుకున్నావు అడగలేవు. గవర్నమెంట్ జీతం ఎందుకు తీసుకుంటున్నారు మేడం అని నువ్వు టయానికి వచ్చావు. నువ్వు వాడు చెప్తావు, తింటావు, భోజనం మీరు మీటింగులు పెట్టుకుంటారు, పోతారు. ఎంత సరే బాధ్యతలు ఎవరు? నువ్వు చెప్తావు మాట వినకుంటే రానకొస్తారా? చెప్పకూడదు. మాట వినకుంటే వాతలు వచ్చినట్టు కొట్టారా? అలా మేడం చెప్పడము నువ్వు చెప్పడం వినకుంటున్నారు. పిల్లలు అంటే వినకుండా తగిలాగే ఉంటారు. పొరపాటు తగిలిందంటారు. మేము కడుపులో మీరేమో 2 రోజులు ఉంటారు. తర్వాత మళ్ళీ మీ డ్యూటీలు మీరు జాయిన్ అవుతారు. మేము పోతే పిల్లలు వచ్చారా మాకు సమాధానం చెప్తాను. ఒకటికి 4 సార్లు చెప్తాను నేను. అది